రావడానికి లేట్ అయిందా? నువ్వు నా కోసమే కదా వచ్చింది. నువ్వు వచ్చింది నా కోసం కదా. ఇక మొదలెడదామా? ఒక వ్యక్తి అంటే ముసలాయన ఓబర్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళాడు. కట్ చేస్తే ఆ ఓబర్ డ్రైవర్ ఆ ముసలాయనకి తన కిడ్నీ ఇచ్చేశాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అసలు ఏం జరిగింది అంటే 2020 సంవత్సరంలో 71 ఏళ్ళ బిల్స్ ఎమ్మెల్యే అనే వ్యక్తి ఇంటికి వెళ్ళడానికి ఒక ఓబర్ క్యాబ్ని బుక్ చేసుకున్నాడు. ఆ డ్రైవర్ పేరు టిమ్ లెట్స్. ఆ ప్రయాణంలో ఇద్దరు బాగా పరిచయాలు పెంచుకున్నారు. ఇంకా ప్రయాణంలో ఆ ముసలాయన తన బాధల్ని, కష్టాలని, కన్నీళ్ళతో నిండిన సంగతుల్ని చెప్పి లాస్ట్లో తన 2 కిడ్నీస్ కూడా ఎక్స్పైర్ అయిపోయాయని చెప్పాడు. ఇదంతా కానీ కార్ డ్రైవర్ ఫుల్గా ఎమోషనల్ అయిపోయి, నీకు కిడ్నీయే కాదు నా బాడీలో ఏ పార్ట్ కావాలన్నా పీక్కో అని చెప్పి తన కిడ్నీ ఇచ్చేశాడు. నేను బుక్ చేసినప్పుడు మాత్రం లొకేషన్కి ఒక 2 అడుగులు అవతల దించరా అంటే దానికి కూడా బిల్ వేశాడు. మరి ఏం మాటలు విని అతను కిడ్నీ ఇచ్చేసాడో నాకు అర్థం కావట్లేదు. బాయ్స్ అందరూ డ్యూటీ నుంచి వచ్చి లేదా కాలేజ్ నుంచి వచ్చి సాయంత్రం అయ్యేసరికి మొబైల్ ఓపెన్ చేసి అందులో గూగుల్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ను ఓపెన్ చేయడం ఎంత కామన్, మన ఆస్ట్రోనాట్స్ స్పేస్లోకి వెళ్ళి రావడం కూడా అంతే కామన్. కానీ వాళ్ళకి ఏమైందో తెలియదు, కానీ ప్రతిసారి మేము ఒంటరిగా ఏమి వెళ్తాం, ఈసారి మాతో పాటు ఒక 20 ఈగలను తీసుకొని వెళ్తామని అంటున్నారు. కానీ వాళ్ళు ఈగలను తీసుకెళ్ళడానికి కూడా ఒక రీజన్ ఉంది. అదేంటి అంటే ఫ్రూట్ ఫ్లై జాతికి చెందిన ఈ ఈగల యొక్క జీర్ణ వ్యవస్థ అండ్ మనుషుల యొక్క జీర్ణ వ్యవస్థ చూడడానికి అచ్చం ఒకేలా ఇరుక్కు, అంటే సుమారు 77% చూడడానికి ఒకేలా ఉంటుందని. ఇప్పుడు దాని కడుపు ఎలా ఉంటే మనకేంటో మనం ఏమైనా దానికి డెలివరీ చేయాలంటే విషయం అది కాదు. ఆస్ట్రోనాట్స్ స్పేస్లో ఉండేటప్పుడు ఎక్కువగా లిక్విడ్ ఫుడ్నే తీసుకుంటారు. ఇలా ఆస్ట్రోనాట్స్ ఎప్పుడు లిక్విడ్ ఫుడ్ స్పేస్లో తీసుకోవడం వల్ల వాళ్ళ బోన్స్ అనేవి చాలా వీక్ అయిపోతాయి. ఇలా బోన్స్ అనేవి చాలా వీక్ అయిపోవడం వల్ల వాటిని స్ట్రాంగ్గా చేయడానికి మన బాడీ ఎక్కువగా కాల్షియంని రిలీజ్ చేస్తుంది. ఇలా బాడీలో ఎక్కువగా కాల్షియం రిలీజ్ అవ్వడం వల్ల బాడీలో ఉండే కిడ్నీస్ అనేవి జాగ్రత్తగా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ గార్బేజ్కి చేరుకుంటాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, దీనికి సొల్యూషనే లేదా అని ఆలోచిస్తున్నప్పుడు ఈగల జీర్ణ వ్యవస్థ అండ్ మన జీర్ణ వ్యవస్థ ఒకేలా ఉండడం గమనించారు. సో వీటిని కూడా స్పేస్లోకి తీసుకెళ్ళి ఆస్ట్రోనాట్స్ తింటున్న సేమ్ ఫుడ్ని వీటికి కూడా పెట్టి అసలు కిడ్నీస్ ఎలా సెంటకి వెళ్తున్నాయి అనేది చాలా దగ్గర నుంచి పరిశీలిస్తారు. సో అందుకని లేటెస్ట్గా ఇస్రో నుంచి వెళ్తున్న గగన్యాన్ ప్రాజెక్ట్లో వీటిని కూడా స్పేస్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. మనం చాలామంది క్రిస్టియన్స్ని చూస్తూ ఉంటాం. వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది లోకల్ ట్రైబ్స్ దగ్గర వెళ్ళి క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళని. అలానే అప్పట్లో కూడా ఒక అతను వెళ్ళాడు కదా, సెంటినెల్ ఐలాండ్కి వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేశారు. పాపం ఏమో కానీ వాళ్ళకి బాగా అర్థం కాక అతన్ని డెడ్ బాడీ కింద కన్వర్ట్ చేసి పంపించారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఇంకొక అతను అందరికంటే ఇంకా ఫుల్ డిఫరెంట్ అనమాట. ఇతను వాళ్ళని వీళ్ళని కాకుండా ఏకంగా సింహాలనే క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేసేద్దామని ట్రై చేశాడు. అసలు ఈ క్రిస్టియానిటీ పంచాయతీ ఏంటి అంటే 2004 సంవత్సరంలో విలియం కార్ప్స్ అనే ఒక మెంటల్ పేషెంట్, అంటే అతను ఒక క్రిస్టియనే, ఇతనికి చిన్నప్పటి నుంచి ఒక బలమైన కోరిక ఉండేది. అదేంటి అంటే సింహాలని క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేయడం అనే కోరిక. అది రోజు రోజుకి తొండముదిరి ఊసరు వెళ్ళైనట్టు ఇతనిలో ఆ కోరిక అనేది బాగా ముదిరిపోయింది. ఇంకా పిచ్చి ముదిరి ఏం చేశాడంటే దగ్గరలో ఉండే జూలోకి ఎంటర్ అయిపోయి సింహాల బోన్లోకి ఎంటర్ అయిపోయాడు. వెళ్ళిపోయి బైబుల్లో ఉండే వాక్యాలు సింహాలకు చెప్పడం స్టార్ట్ చేశాడు. బయట వాళ్ళు మాత్రం ఇతన్ని బయటకు వచ్చామని ఎన్నిసార్లు పిలుస్తున్నా బయట వాళ్ళ మాటల్లో ఇతను పట్టించుకోలేదు, ఇతని మాటలు సింహాలు కూడా పట్టించుకోలేదు. సో ఫైనల్గా ఇతని మాట వినకపోయేసరికి సింహాలకు మొత్తం మంది ఇప్పించి ఇతన్ని జూ నుంచి బయటికి తరిమేశారు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్లో ఇదే చూడటం. ఒక వ్యక్తి గవర్నమెంట్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఒక పెద్ద బుల్డోజర్తో సిటీని మొత్తం ధ్వంసం చేసి పారేశాడు. అసలు మ్యాటర్ ఏంటి అంటే 2004లో మార్విన్ అనే వ్యక్తికి కొలరాడోలో చిన్న కార్ రిపేర్ షాప్ ఉండేది. అతని బిజినెస్ మంచిగా సాగుతున్న టైంలో అక్కడ ఉండే లోకల్ గవర్నమెంట్ అతనుండే ఏరియాలో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కడదామని ఫిక్స్ అయ్యింది. సో ఇలా వాళ్ళు ఫ్యాక్టరీ కడదామని ఫిక్స్ అయిన తర్వాత అతని షాప్ దగ్గర ఉండే ఏరియాని అండ్ అతని షాప్ని మొత్తం ఖాళీ చేసి అక్రమంగా వాళ్ళ భూములను లాక్కున్నారు.
అలా లాగేసుకున్న తర్వాత మార్విన్ చాలా కోపంతో 1 సంవత్సరం పాటు ఎస్కేప్ అయిపోయాడు ఎక్కడికో. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకున్నారంటే సంవత్సరం పాటు కనిపించకపోయేసరికి అతను ఇంకెక్కడో షాప్ ఓపెన్ చేశాడేమో, అక్కడ సెటిల్ అయిపోయాడేమో అనుకున్నారు. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే ఈ 1 ఇయర్ గ్యాప్లో మార్విన్ ఒక పెద్ద బుల్డోజర్ని తయారు చేసుకున్నాడు. అలా బుల్డోజర్ని రెడీ చేసుకుని ఆ ఏరియాలోకి వచ్చి ఆ ఫ్యాక్టరీతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళలన్నింటినీ కూల్చేయడం స్టార్ట్ చేశాడు. అతన్ని పోలీసులు కూడా ఆపలేకపోయారు. సో ఫైనల్గా మొత్తం సిటీ అంతా కూల్ చేసిన తర్వాత అతని బండిలో ఉండే ఇంజిన్ పాడైపోవడంతో అతను లొంగిపోయాడు. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్గా ఉన్నాడు. మీకు ఎప్పుడైనా బట్టలు ఎప్పుకొని ఊరి మీద తిరగాలనిపించిందా? ఏం మాట్లాడతాడు నువ్వు? ఒకవేళ మీకు అలా అనిపిస్తే మీరు అర్జెంటుగా జర్మనీ వెళ్ళాల్సిందే. ఎందుకంటే అక్కడ బట్టలు ఎప్పి తిరగడం లీగలే, తప్పేం కాదు. కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే మీరు బట్టలు ఎప్పుకొని మీ ప్రైవేట్ ప్రాపర్టీలో మాత్రమే తిరగాలి. అంటే ఇళ్లలో, మీ కార్స్లో. రోడ్స్ మీద తిరగడానికి రోడ్స్ మన ప్రైవేట్ ప్రాపర్టీ కాదు కాబట్టి రోడ్స్ మీద తిరగకూడదు. కానీ కార్ మన ప్రైవేట్ ప్రాపర్టీయే కాబట్టి కారులో బట్టలు ఎప్పుకొని మీరు ఊరు మొత్తం తిరగచ్చు, ఎవ్వరు ఏమనరు. వాడి అకౌంట్లో నుంచి నీ అకౌంట్లోకి 500 రూపాయలు పడ్డాయిరా లబి. ఈ సౌండ్ని క్రియేట్ చేసింది అంటే బాలయ్య బాబు సౌండ్ కాదు, ఇలా మనీ క్రెడిట్ అవుతూ వచ్చిన సౌండ్ని క్రియేట్ చేసింది విజయ్ శేఖర్ శర్మ. ఇతనే పేటీఎం ఫౌండర్ అండ్ CEO కూడా. ఇలా ఈ సౌండ్ని క్రియేట్ చేయడానికి కారణం అతనికి జరిగిన అవమానమే అని చెప్పాలి. అది ఏంటి అంటే విజయ్ శేఖర్ శర్మ ఒకరోజు మార్నింగ్ పాల కోసం మదర్ డైరీ ఫామ్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి పాలు కొనుక్కున్న తర్వాత మనీని ఆన్లైన్ పేమెంట్ చేశాడు. కానీ షాప్ వాడికి ఫోన్లో మనీ క్రెడిట్ అవుతున్నట్టు మెసేజ్ రాకపోవడంతో విజయ్ శేఖర్ శర్మని పేమెంట్ మెసేజ్ వచ్చే వరకు అక్కడే నిలబెట్టేశాడు. సో ఇతనికి జరిగిన ఇన్సల్టే ఆ సౌండ్ బాక్స్ని క్రియేట్ చేయడానికి కారణమైంది. అండ్ సక్సెస్ కూడా అయింది అనుకోండి. ఇప్పటి వరకు మీకు రూపాయి ఉపయోగం లేని ఫ్యాక్ట్స్ అనే చెప్పి మీ బుర్ర దొబ్బేశాను కదా. సో మీ మైండ్ని రీఫ్రెష్ చేసి మిమ్మల్ని సమ్మగా మత్తులోకి తీసుకెళ్లే మార్గం కూడా నేనే చూపిస్తా. అది ఏంటి అంటే యూట్యూబ్లో వెయిట్లెస్ సాంగ్ అని ఒక సాంగ్ ఉంది. ప్రపంచంలోకి వెళ్ళిన అత్యంత పీస్ఫుల్ సాంగ్ ఇది ఒక్కటే అని చెప్పేసి దీని మెడలో ఒక రికార్డు పడేశారు. పెద్ద పెద్ద సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఈ సాంగ్ వినడం వల్ల మీరు సమ్మగా మత్తులోకి జారుకుంటారని, మీకు త్వరగా నిద్రపడుతుందని చెప్తున్నారు. నేనైతే ఒకసారి విన్నాను, నాకేం పెద్దగా అనిపించలేదు. మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఈ సాంగ్ని. యాక్చువల్లీ ఇది కూడా ఒక ఫ్యాక్ట్ కాదు. ఇందాకలా ఒక ఫ్యాక్ట్ చెప్పాను కదా, మీకు మత్తులోకి వెళ్ళే సాంగ్ వినిపిస్తానని. ఒకవేళ అప్పుడు మత్తు రాకపోతే ఈ గేమ్ ఆడండి, మీకు కొంచెం రీఫ్రెష్లా ఉంటుంది. మన ఫోన్లో ఉండే గూగుల్ ఓపెన్ చేసి నీల్ ఫన్ అని టైప్ చేసి సెర్చ్ చేసి ఫస్ట్గా వచ్చిన ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇలా కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తే డ్రా ఏ పర్ఫెక్ట్ సర్కిల్ అని ఒక చిన్న గేమ్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. అక్కడ మీరు చేయవలసింది ఏంటంటే అక్కడ కనిపిస్తున్న డాట్ చుట్టూ పర్ఫెక్ట్గా సర్కిల్ గీసినట్టయితే మీరు ఎంత పర్ఫెక్ట్గా సర్కిల్ గీసారో ఇది పర్సంటేజ్లో చూపిస్తుంది. అంటే 100% నుంచి తక్కువగా. మీరు చాలా రకాల ప్రోడక్ట్స్ని బ్యాన్ చేయడం వినుంటారు, లేదా యాప్స్ని, వీడియోస్ని బ్యాన్ చేయడం వినుంటారు. కానీ చెట్లను బ్యాన్ చేయడం ఎప్పుడన్నా విన్నారా? ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే చెట్లని స్వయాన మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే బ్యాన్ చేశారు. ఈ వీడియోలో కనిపిస్తున్న చెట్లని కోనోకార్పస్ ట్రీస్ అంటారు. ఈ చెట్లు మన హైవేస్లో ఎక్కడ పడితే అక్కడ కుప్పలు తప్పలుగా పెరుగుతూనే ఉంటాయి. ఇవి చూడడానికి సీతం వాకిట్లో సిరిమల్లి చెట్ల చూడడానికి అందంగా ఉన్నప్పటికీ అవుతున్నాయింద్రా ఎందుకు బ్యాన్ చేశారు అంటే వీటి నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్ల మన హ్యూమన్స్కి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అది ఎలా జరుగుతుంది అంటే ఈ చెట్లకి పాలన్స్ అనేవి ఉంటాయి, అంటే చిన్న విత్తనాలు లాంటివి. అవి ఎంత తక్కువ బరువుగా ఉంటాయంటే అవి చిన్న గాలి వేసిన ఆ గాలితో పాటు ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట. సో అవి గాలిలో కలిసిపోయి ఆ గాలిని మనం పీల్చడం వల్ల మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ గారు ఈ చెట్లని బ్యాన్ చేసి పడేశారు. పాస్. ఇదేమన్నా క్విజ్ షోనా? పాస్ ఏంటి పాస్?